లేడీస్ అండ్ జెంటిల్మెన్ సినిమాల గురించి డిక్లేర్ చదవము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట. మనం సినిమాకి వెళ్ళేదే మనకున్న స్ట్రెస్‌ని బర్స్ట్ చేసుకొని అలా ఒక 3 గంటలు ఎంజాయ్ చేసొద్దామని. అట్‌లీస్ట్ నా అండర్‌స్టాండింగ్ అయితే అది. దాంట్లో కూడా ఇదేంటి, అదేంటి, నెక్స్ట్ ఇదవ్వుద్ది, లాజిక్ ఏంటి, ఇది అవసరమా, వెరీ బేసిక్ ప్లాట్ మా అని ఇంకా బ్రెయిన్ హీట్ ఎక్కించుకోకుండా ఒక ఫ్లోలో చూస్తే ఏ సినిమా అయినా బాగుంటుంది. ఇది తప్ప. బుచ్చిబాబు గారి 'ఉప్పెన ఆశీస్సులతో పెద్ది'. ఇంకొంచెం ముందుకు వెళ్ళే ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. ప్లాట్ ఏంటి అంటే ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఒక మనిషికుంటే దానికి మెంటల్లీ ఏదోటి చేసో లేదో పర్సనల్లీ ఏదోటి సాధించో దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. కానీ ఒక ఊరు మొత్తాన్ని ఆ ఐడెంటిటీ క్రైసిస్‌లో తొక్కిపెట్టి ఉంచితే దానికి తోడు ప్రపంచం అంతా ఎదురు తిరిగి ఉంటే అనేది నాకు అర్థమైన ప్లాట్. నేనెప్పుడు చెప్తుంటా గదా! సినిమా బాలేనప్పుడే మూవీలోని టెక్నికల్ యాస్పెక్ట్స్ కోసం మాట్లాడతారని. సో, 'రత్నవేలు' గారి సినిమాటోగ్రఫీ బావుంది. 'రెహమాన్' బాబాయ్ మ్యూజిక్ బాగొట్టారు. చాలా రోజుల తర్వాత 'దట్ గాయ్ ఫౌండ్ హిస్ సోల్ బ్యాక్' అనిపించింది ఆ బీజీఎంతో. 'జగ్గుబాయ్' అండ్ 'ఆర్సీ' బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ యెస్, 'జగ్గుబాయ్' అన్నట్టే తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సినిమాలో డిఫరెంట్ ప్లాట్స్ ఉన్నా మనల్ని కన్‌ఫ్యూజ్ చేయకుండా మెయిన్ ప్లాట్ అనేది ఫస్ట్ నుండి చూపించుకుంటూనే వెళ్లారు. అన్‌లైక్ 'బైకర్'. కుస్తీ సీన్స్ ఏదైతే ఉన్నాయో అది స్టంట్ మ్యాన్ కాకుండా నిజంగా రామ్ చరణ్ చేసుంటే హానెస్ట్‌లీ వెరీ నైస్‌లీ డన్. చాలా రిస్కీగా అనిపించాయి చూస్తుంటేనే. కానీ చరణ్ గారు చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేశారు. ఇంటర్వెల్‌కి అయితే మంచి ఎమోషను, బీజీఎం హమ్మయ్య! బతికించారు అనుకున్నా. బాయ్ మీరు ఫ్యాన్ లానే చూస్తాను అండ్ రియాక్ట్ అవుతాను అనుకుంటే కోపాలు శాపాలు నీ దాకా రాకుండా ఆ భగవాన్‌కో ప్రేయర్ కర్తా హూ. మరి నాలాంటి టీఎఫ్ఐ బానిసైతే బండెక్ బార్బెల్ అంకుల్ బిర్యానీ లాగా నాది పులిహోర ఎనాలజీ. పులిహోరలో అన్ని పడాల్సినవి పడ్డాయి బయట నుంచి చూస్తుంటే. కానీ లాస్ట్‌కి టేస్టే పరవన్లా తయారైంది బుచ్చిబాబు అన్నయ్య గారికి. చూడండి బాస్, మీరు రివల్యూషన్ చూపిద్దాం అనుకున్నారు. ఎమోషన్ చూపిద్దాం అనుకున్నారు. ఐడెంటిటీ క్రైసిస్‌ని ఎంఫసైజ్ చేద్దాం అనుకున్నారు. నాకు అర్థమైంది. కానీ ఎందుకయ్యా జాన్వీని సినిమాలో పెట్టారు? జాన్వీ గారు చాలా కష్టపడి ఏదో చూపించారు. కానీ బుచ్చి అన్నయ్య ఆ కెమెరా యాంగిల్స్ ఏంటండి బాబు! మీరు ఎత్తుకున్న పాయింట్ ఏంటి? అక్కడ అలాంటి సీన్స్‌తో పనేంటి? క్యారెక్టర్ ఆర్కా? ఊరుకో బ్రో! ఇంతలా ఒక అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసి, అది కూడా ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఉన్న మూవీలో ఎందుకు చూపించాలనేది నాకైతే అర్థం కాలేదు. బోల్‌కి, వల్గారిటీకి సన్న లైన్ ఉంటుంది. అది అర్థం చేసుకునే వాళ్ళలో ఎంతుందో చూపించే వాళ్ళలో కూడా అంతే ఉంటుంది. టు బి హానెస్ట్, జాన్వీని ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐ క్యాండీలా వాడుకున్నారంతే. అండ్ టు బి మోర్ బ్రూటల్లీ హానెస్ట్, జాన్వీ పెర్ఫార్మన్స్‌కి, మెయిన్ స్టోరీకి అసలు సంబంధమే లేదా హే! చికిరి హుక్ స్టెప్ అని ఊగాం. ఇంతకీ దాని మీనింగే ఒక అద్భుతం. నేనున్న థియేటర్‌లో గొంతులు పోయేలా అరిసి స్టార్ట్ చేశాం. కానీ స్టోరీలోని ప్రిడిక్టబిలిటీయో లేదో ఆ పావం పాదగట్టం పూర్ బాయ్స్ అన్న కాన్సెప్టో కానీ ఆడియన్స్‌కి కూడా బ్యాటరీ డౌన్ అయిపోయింది ఫస్ట్ హాఫ్‌కే. కష్టపడ్డారు. ఓడియమ్మ! 'హృతిక్ రోషన్' 'సూపర్ 30' సినిమాలో తన క్యారెక్టర్ కోసం ఒక డిక్షన్ కోచ్‌ని పెట్టుకొని ఆన్ స్క్రీన్ మాట్లాడే ప్రతి పదం ఆర్గానిక్‌గా ఉండాలని మోర్ థాన్ ఎ ఇయర్ ట్రైన్ అయ్యాడు ఆ డిక్షన్ కోసం. ఎందుకంటే ఒక క్యారెక్టర్‌కి బేసిక్ డెఫినిషనే ఆ క్యారెక్టర్ మాట్లాడే మాటలు. డైలాగ్ డెలివరీ కన్నా డిక్షన్ ఆర్ యాక్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. విచ్ మేక్స్ ద క్యారెక్టర్ మోర్ న్యాచురల్. రంగస్థలంలో త్రూ ఔట్ మనకి యాక్టర్స్ ఏదో యాక్ట్ చేస్తున్నట్టు కనిపించరు. ఎందుకంటే వాళ్ళ డిక్షన్ ఆర్ యాక్సెంట్ అంత ప్రాపర్‌గా మెయింటైన్ అవుతాయి. విచ్ మేక్స్ ఇట్ మోర్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్. అండ్ అలా ఒక స్లాంగ్ అనుకుంటే ఆ క్యారెక్టర్ త్రూ ఔట్ అలాగే మాట్లాడాలి. అలాగే ఉండాలి. నా నోస్ అన్న జస్ట్ లాస్ట్‌లో ఒక సారు అన్న ఒక్క పదం పెట్టి దాన్ని యాక్సెంట్ అంటే ఎలా బాస్? ఇయన్నీ గాదు. మెయిన్ లీడ్ పెద్ది డిక్షనే ఆన్ ఆఫ్ ఉంటది మొత్తం త్రూ ఔట్ ద టైమ్‌లో. ఇంకేం చెప్పను జెప్పు? అగైన్ కష్టం సినిమా కూడా. సెకండ్ హాఫ్‌లో వెరీ గుడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. చెప్తున్నాగా పులిహోర. విడివిడిగా చాలా వాల్యుబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ అన్నీ కలిపితేనే అదేదో అయింది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఆడియన్స్ 'ఉపేంద్ర' రియల్లీ బ్యాడ్ చాయిస్ ఆఫ్ కాస్టింగ్. అతనికి మెయిన్ థింగే అతని వాయిస్. అదే వాళ్ళైనప్పుడు ఇంక అతనెందుకు? ప్యూర్‌లీ వేస్ట్ కదా! ప్రతి క్యారెక్టర్‌కి ఒక ఆర్క్‌లా ఏదో పెట్టుకున్నారు. కానీ ఏది ఆర్గానిక్‌గా ఉండదు. ఏ క్యారెక్టర్‌ని ఎందుకు విలన్‌లా చూపిస్తున్నారు? అండ్ ఎందుకు వాళ్ళని పాజిటివ్ చేస్తున్నారు అనేది మనకు అస్సలు అర్థం కాదు. అసలు 'దివ్యేందు'ని ఎందుకు పెట్టారు? అంటే ఇప్పుడేంటి బుచ్చిబాబు గారికి 'రామ్ చరణ్' గారితో చేయాలనుంది. దానికి మ్యూజిక్ 'ఏఆర్ రెహమాన్' కావాలి. దానికి హీరోయిన్ 'జాహ్నవి కపూర్' కావాలి. ఐటెమ్ సాంగ్‌లో 'శృతి హాసన్' కావాలి. అండ్ 'దివ్యేందు' 'మున్నాబాయి'గా కావాలి. ఎందుకు 'మిర్జాబాయి'లో బాగా చేసాడని అంతేనా? సెకండ్ హాఫ్‌లో ప్రొసీడింగ్స్ కూడా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఎ హర్రీ అండ్ ఆ క్లైమాక్స్ కోసం ఏదో తోసేయాలన్నట్టు తోసేసారు. నాకు నచ్చలేదు. ఓవరాల్‌గా మూవీ అయితే ఎంత చెప్పినా ఇంకా అర్థం కాలేదా? మళ్ళా ఇంకో వీడియోలో కలుద్దాం. అండ్ మావ ఎళ్ళేటప్పుడు అలా ఒక లైకేసి, ఒక కామెంటేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎళ్ళు మావ. అంతే. కోపాలు, శాపాలు నీ దాకా రాకుండా ఆ భగవాన్‌కో ప్రేయర్ కర్తా హూ. ఇట్లు మీ grandpa, grandma, brothers.